ఏం పంపి ఏం మీ ఇంట్లో ఏమైనా పని చేస్తున్నానా? ఏం రెస్పెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు? రెస్పెక్ట్ అంటే నువ్వు కస్టమర్ కి ఆన్ కాల్ లో నువ్వు డిఫాల్ట్ అని హ్యూమిలేట్ చేసినప్పుడు అయిపోయింది రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఈస్ మ్యూచువల్. రెస్పెక్ట్ ఈస్ మ్యూచువల్. యూ షుడ్ రెస్పెక్ట్ కస్టమర్. ద కస్టమర్ విల్ ట్రీట్ సేమ్ వే. యూ షుడ్ డోంట్ రెస్పెక్ట్ కస్టమర్ అండ్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ కస్టమర్. నువ్వు డిఫాల్టర్ వల్ల ఇక్కడ జాబ్ వచ్చింది. నువ్వు డిఫాల్టర్ వల్ల నీకు అన్నం తింటున్నావు. నువ్వు డిఫాల్టర్ అని మాట్లాడుతున్నావు. డిఫాల్టర్ లేకపోతే నీకు ఫుడ్డే లేదు, నీకు జాబ్ లేదు. అది గ్రహించు ఫస్ట్. అర్థమైందా? నీకు మా వల్లనే జాబ్ వచ్చి మమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నావు ఎందుకు? అవన్నీ నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? అవన్నీ నీకు సపరేట్ ఒక పర్సన్ జాబ్ పెట్టి జాబ్ చెప్పారా నీకు? నిన్న నువ్వు ఆలోచించు. మా దగ్గర 3,000 కట్టేదానికి లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మాత్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే మా యొక్క గైడెన్స్ కావాలనుకుంటే మా యొక్క నంబర్ చాలా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. సో అదే జరిగింది ఇక్కడ. బట్ కస్టమర్ రివర్స్ సిమ్యులేషన్ చేసేసరికి సో కాల్ కట్టి చెల్లిపోయాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇప్పుడు చెప్పండి. ఇక చెప్పండి, ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? ఈఎంఐ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? ఫండ్ ఇష్యూ ఉంది. దానికి టైం తీసుకున్నారు కదా, 4 నెలలు టైం తీసుకున్నారు కదా. సరిపోవట్లేదు సార్ టైం. అది పోవట్లేదంటే ఎందుకంటే ఇప్పుడు 4 ఈఎంఐ పెండింగ్ ఉంది కదా. ప్రస్తుతానికి ఒక ఈఎంఐ క్లియర్ చేయండి సార్. 3,480 రూపాయలు ఉన్నాయి. ఒక ఈఎంఐ టైం పడుతుంది. నాకు టైం పడుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా పట్టొచ్చు, ఆల్మోస్ట్ 2 months పట్టొచ్చు. 2 months? 2 months ఎవరు ఇస్తున్నారు టైం మీకు? నేను ఇస్తున్నా అని చెప్పానా? నేను మీరు తీసుకున్నారా టైము? టైం పడుతుంది అని చెప్పాను, తీసుకోలేదు నేను. టైం అవ్వదు. టైం ఇచ్చేదానికి అవ్వదు. క్లియర్ చేయండి ఇప్పుడు. ఫండ్ ఇష్యూ సంవత్సరంలో కట్టేదానికి లోన్ తీసుకున్నారా? ఫండ్ ఇష్యూ సార్ నాకు. అలాగే కట్టకుండా ఉన్నారా? అంత మళ్ళీ ఏంటి ఇంకా టైం కావాలి అంటున్నారు. ఇన్ని రోజులు టైం తీసుకుని ఎందుకంటే డబ్బులు అరేంజ్ చేసి కట్టేదానికి, ఊరికే రీజన్స్ అని చెప్పేదానికి కాదు. ఫండ్ ఇష్యూ మీరు ఎందుకు అరుస్తున్నారు? అరేంజ్ చేసి కట్టాలి. మీ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఫ్యామిలీ దగ్గర అరేంజ్ చేసి కట్టాలి. ఎవడు ఇవ్వట్లేదు నాకు. ఫండ్ ఇవ్వట్లేదంటే అది మీ అది మా ఇష్యూ కాదు, మీ ఇష్యూ. మరి నా ఇష్యూ చెప్పేది అప్పటి నుంచి. నీ ఇష్యూ చెప్తున్నా నేను. డబ్బులు కట్టండి ఫస్ట్, డబ్బులు క్లియర్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు? టైం ఇచ్చేదానికి క్లియర్ చేయి. ఇప్పుడు టైం పడుతుంది. క్లియర్ చేయి. ఏం టైం పడుతుంది? ఎవరు ఇచ్చిన టైం పడుతుంది అంటున్నావు? ఈఎంఐ క్లియర్ చేయి. లోన్ తీసి చెప్పినావా? నాకు ఇష్టం నచ్చినప్పుడే కడతాను, నేను టైం తీసుకొని కడతానని కదా చెప్పిన. ఆల్రెడీ ఎప్పుడు చెప్పినావు? ఇచ్చిన లోన్ ఎవరు ఇచ్చారు? లోనా? మనీ ఆన్లైన్ అప్పుడు తీసుకున్నావు. అప్పుడు తీసుకున్నావు. మనం నాకు అప్పుడు కాల్ చేయలేవు. ఎట్లా చెప్పాలి నీకు నేను? చెప్పింటారు, అన్ని చెప్పింటారు. టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని చెప్పే కదా లోన్ తీసుకున్నావు. ఒక టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పు నాకు. టర్మ్స్ అండ్ కండిషన్ నువ్వు చదువులేదా? ఏం నా దగ్గర అడుగుతున్నావు? నేను చదవలేదు సార్. నేను వేరే ముద్ర చేస్తాను. నాకు చదువు రాదు. నువ్వు చదువునేవు కదా. రాదంటే అది నువ్వు చదువుకో, ఓకేనా? చదివి మరి. నా ప్రాబ్లం కాదు సార్, నీకు చదువు రాలేదంటే చదివించండి చదువుకుంటాం. 4 నెలల నుంచి ఏమే కట్టకుండా ఉన్నావు. ఏం అంత యాటిట్యూడ్ మాట్లాడుతున్నావు నువ్వు? ఏం యాటిట్యూడ్ మాట్లాడు? ఎందుకు అరుస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ఫస్ట్ ఈఎంఐ క్లియర్ చేయి. నువ్వు ఏం పేరు? నీ పేరు? డిఫాల్ట్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏం పేరు? నీ పేరు? టైం పడుతుంది అని. ఏం పేరు? నీ పేరు చెప్పు. నా పేరు రాజేష్. మనీవివా? అవునవును, మనీవివే. ఎక్కడ బ్రాంచ్? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఎంప్లాయిడ్ ఎంత? ఎంప్లాయిడ్ నీకు ఎందుకు చెప్పాలి? నేను ఎట్లా నమ్మాలి మరి? నువ్వు మనీవి అని ఎట్లా నమ్మేదంటే మాట్లాడుతున్నాను కదా. నమ్మంటున్నావు ఏమైనా? అది కాదు కదా నమ్మనికి. నువ్వు మనీవి అని చెప్పి ఎట్లా నమ్మాలి? నువ్వు మనీవి అని చెప్పేసి ఎట్లా నమ్మాలి? వద్దు, డబ్బులు క్లియర్ చేయి ఫస్ట్. నువ్వు ఎవరు చెప్పు? టైం పడుతుంది నాకు. టైం ఎందుకు పడుతుంది? నీ డబ్బులా? మీ ఇల్లు డబ్బులా? టైం పడుతుంది అని చెప్పేదానికి మనీ చెప్పినప్పుడే నువ్వు క్లియర్ చేసుకోవాలి. షుగర్ ఉందా మీకు? షుగర్ గానీ హై బీపీ గానీ ఉందా మీకు? అవన్నీ నీకెందుకు? ఆవేశపడుతున్నావు మాట్లాడుతున్నా. నార్మల్ గా మాట్లాడచ్చు కదా. అదే నువ్వు ఒక డిఫాల్టర్. నువ్వు డిఫాల్టర్ అని చెప్పడానికి నీకు ఎలాంటి అథారిటీ లేదు. కస్టమర్ కి ఇట్లా హ్యూమిలేట్ చేయడానికి నీకు రైట్ లేదు. అర్థమైందా? కట్టేదానికి 3,000 రూపాయలు కట్టేదానికి నీకు డబ్బులు లేదు. నీకు 3,000 తీయడానికి చేత కావట్లేదు నా దగ్గర. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు నాకు? అవన్నీ నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? అవన్నీ నీకు సపరేట్ ఒక పర్సన్ జాబ్ పెట్టి జాబ్ చెప్పారా నీకు? అడుక్కో, ఓకేనా? నిన్న నువ్వు ఆలోచించు. మా దగ్గర 3,000 కట్టేదానికి డబ్బులు లేదు. ఎందుకు ఇవన్నీ మాట్లాడాలి? నువ్వు కస్టమర్ ని ఆన్ కాల్ లో డిఫాల్టర్ అని చెప్పేసి నీకు ఎవడిచ్చాడు? మీ అయ్యి ఇచ్చాడు రైట్ అట్లా మాట్లాడడానికి? ఈఎంఐ కట్టకుండా ఉంటే డిఫాల్టరే కదా. ఈఎంఐ కట్టకుంటే డిఫాల్ట్ అయినట్టు ఏమైనా సివిల్ రిపోర్ట్ లో మీరు అప్డేట్ చేసుకుంటారు, ఓకేనా? నాకు ఇక్కడ మీరు రాస్తారు.
అంతేగాని నువ్వు ఆన్ కాల్లో కస్టమర్కి ఇట్లా హ్యూమిలేట్ చేసి మాట్లాడడం ఎవడిచ్చాడు? మీ డబ్బులు మీ డాడీ ఇచ్చాడు సార్? మా డాడీని ఏం ఎక్స్ట్రాలన్నీ మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రాలు కాదు, నువ్వు మాట్లాడదాన్ని హ్యూమిలేట్ చేసి కస్టమర్ డిఫాల్టర్, నువ్వు డిఫాల్టర్ దొంగ అన్నట్టు మాట్లాడుతున్నావు కదా కస్టమర్. ఎవరో అథారిటీ ఏంది ఫస్ట్ తీసుకున్న డబ్బులు కట్టు నువ్వు. నేను ఏమంటున్నా, నీ కస్టమర్ కి ఆన్ కాల్ హ్యూమిలేట్ చేయడానికి ఎవడిచ్చాడు రైట్ చెప్పు. ఇచ్చిన నా పని ఏముందో అది నేను చేస్తున్నాను. గొర్రెలాగా మాట్లాడుతూ నీకు ఆర్బీఐ గైడ్లైన్ తెలుసా అసలు నీకు? కస్టమర్ తో ఈ విధంగా హ్యూమిలేట్ చేసి కస్టమర్ కి ఆన్ కాల్ ఇట్లా హ్యూమిలేట్ చేసి డిఫాల్టర్ నువ్వు దొంగవి ఇట్లా ఇట్లా మాట్లాడతావు నువ్వు? నేను చెప్పినాను అట్లా మాట్లాడినా. మరి నువ్వు డిఫాల్టర్ అంటే నువ్వు డిఫాల్టర్ వల్ల నీకు ఇక్కడ జాబ్ వచ్చింది, నువ్వు డిఫాల్టర్ వల్ల నీకు అన్నం తింటున్నావు, నువ్వు డిఫాల్టర్ మాట్లాడుతున్నావు. డిఫాల్టర్ లేకపోతే నీకు ఫుడ్డే లేదు, నీకు జాబ్ లేదు, అది గ్రహించు ఫస్ట్. అర్థమైందా? నీకు మా వల్లనే జాబ్ వచ్చి మమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు? అడ్రస్ ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో ఉన్నా. బెంగళూరు అడ్రస్ చెప్పు. బెంగళూరులో ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ నీ ఏమంటారు ఐడి కార్డు పంపు ఒకసారి నాకు. ఐడి కార్డ్ పంపించడానికి యాక్సెస్ లేదు. మరి నాకు యాక్సెస్ లేదు చెప్పాను అట్లా ర్యాండమ్ పర్సన్ కి. నాకు మనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, నాకు పర్టికులర్ నంబర్ కించి నీకు ఏజెంట్ కాల్ చేస్తారని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. ఆ నంబర్ కింద కాకుండా ఇంకో నంబర్ కింద కాల్ వచ్చింది. నాకు ఎట్లా వెరిఫై చేయాలి నేను? ఏం మెయిల్ వచ్చింది? నాకు మనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, సో అండ్ సో పర్సన్ నీకు కమ్యూనికేట్ అవుతాడు పేమెంట్ గురించి అని చెప్పేసి ఒక నంబర్ ఇచ్చారు వాళ్ళు. ఆ నంబర్ కింద కాకుండా ఇంకో నంబర్ కి నాకు కాల్ వచ్చింది. సో నేను ఎట్లా అమ్మాలి అడ్రస్ ఎట్లా చెప్పాలి? అవునా, అట్లేం మెయిల్ ఏం రాలేదు, ఊరికి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పట్లేదు నేను, నాకు మెసేజ్ వచ్చింది ఒకటి. చెప్పేదే మీరు మాట్లాడదంటే తెలుస్తుంది, మీరు అబద్ధాలు చెప్తున్నారండి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సార్, నేను కాదు. నేనేం అబద్ధాలు చెప్తున్నాను? నువ్వు డిఫాల్ట్ అని ఎట్లా అంటావు చెప్పు కస్టమర్ కి? లేదు కదా. నువ్వు డిఫాల్ట్ అని ఎట్లా అంటావు కస్టమర్ కి చెప్పు? నీకు ఎవడిచ్చాడు రైట్ అట్లా మాట్లాడడానికి కస్టమర్ తోటి? 4 months కట్టకపోతే నువ్వు ఎట్లా అంటావు? నీకేముంది అథారిటీ? నువ్వు ఎంప్లాయ్ అక్కడ? అవునవును, నేను ఎంప్లాయ్. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ లాగా ఉండు కదా, బ్యాంకు సీఓ లాగా మనీ సీఓ లాగా మాట్లాడుతూ. ఎక్స్ట్రా మీరు మాట్లాడుతారు. ఫస్ట్ మీరు లిమిట్ లో ఉండి మాట్లాడాలి కస్టమర్ తోటి, అర్థమైందా? అవునవునా? ఈ విధంగా నువ్వు డిఫాల్టర్ అదే మాట్లాడితే బాగుండదు. ఇట్ ఈస్ నాట్ ఫేర్. టైం పడుతుంది నాకు 2 months. 2 months అన్ని టైం లేదు. ఓకేరా? ఓకే. ఫైల్ లీగల్ గా మూవ్ చేస్తాను, మూవ్ చేయి, పంపిస్తాను, ఇంటి దగ్గర పంపిస్తాను. ఫుల్ అమౌంట్ ఒకేసారి 4కి వచ్చేయండి. పంపి, నా దగ్గర లేవు ఎట్లయినా. ఏం పంపి మీ ఇంట్లో ఏమైనా పని చేస్తున్నానా? ఏం రెస్పెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు? రెస్పెక్ట్ అంటే నువ్వు కస్టమర్ కి ఆన్ కాల్ లో నువ్వు డిఫాల్ట్ అని హ్యూమిలేట్ చేసినప్పుడు అయిపోయింది రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఈస్ మ్యూచువల్. Respect is mutual. You should respect customer. The customer will treat same way. If you don't respect customer and expecting respect from customer, it is not fair. నేను ఫస్ట్ నుంచే రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మీరే ఏమో don't expect any respect from me if you disrespect me. Got it? When I disrespected you. Don't expect any respect if you disrespect me. Got it? డిఫాల్ట్ అని హ్యూమిలేట్ చేసినాం అట్లా, అది కరెక్ట్ డైలాగ్ కాదు. అది నీకు ప్రోటోకాల్ లేదు, అది ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు రైట్ ఎవరిచ్చాడు నాకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ గైడ్లైన్స్ లో ఉందా? కోడ్ ఆఫ్ కండక్ట్ నేర్చుకున్నావా? డిఆర్ఏ చేసినావా? డిఆర్ ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? మరి డిఆర్ఏ బుక్కులు చదివితే అయిపోదు, నీకు బుక్ లో నాలెడ్జ్ రాలేదా నీకు? మాకు తెలుసు, మీరు మాకు నేర్పించేది అవసరం లేదు. అర్థమైందా? డబ్బులు కట్టలేదు, మీ పని మీరు చేయండి. మీ పని మీరు ప్రాపర్ గా చేస్తే నా పని ప్రాపర్ చేస్తుంటే మీకు ఎడ్యుకేట్ ఎందుకు చేస్తుంటే? మీరు కస్టమర్ హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడడం అలవాటు అయిపోయింది మీకు మార్నింగ్ లేచి నుంచి. How can you say that you are a defaulter on call with customer? How can you say? How can you say? How dare you to say like that? You are defaulter only. Okay. How can you say? It is not your father money, right? Your father is not established any bank. ఫస్ట్ కరెక్ట్ గా మాట్లాడు. ఫాదర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా? చెప్తున్నా, నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతావు? మరి పర్సనల్ గా వెళ్ళి నీ ఫాదర్ బ్యాంక్ అయితే నువ్వు ఇట్లా మాట్లాడాలి. బ్యాంక్ లో నువ్వు ఎంప్లాయీవి, నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్బీఐ ఉన్నది. మీ ఆర్బీఐ అనేది ఒక యువర్ ఫాదర్ ఇస్ ఆర్బీఐ. ఓకే, యూ నీడ్ టు ఫాలో ఆర్బీఐ గైడ్లైన్స్. Got it? You are not independent body, governed with RBI guidelines. You should follow. RBI guidelines ఏముంది తెలుసా? లో ఈఎంఐ అదే ఈఎంఐ డేట్ ముందరనే కట్టాలని ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంది. డిఫాల్ట్ అయినా కూడా ఏ విధంగా కలెక్షన్ చేయనో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, అవి ఫాలో కావాలి. నువ్వు ఇప్పుడు కట్టా ఈఎంఐ క్లియర్ అవుతుందా? అంతే. ఒకటే మాట నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు దానికి ఆన్సర్ చెప్పాలి. నీకు ఏం అథారిటీ ఉందని చెప్పి నువ్వు మాట మాట్లాడినా చెప్పు నాకు. అవన్నీ వద్దు కదా, అదే కావాలి నాకు. నీకు పేమెంట్ ఇట్లా ఇంపార్టెంట్, నాకు అట్లా నాకు డిస్రెస్పెక్ట్ చేస్తే నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడతా.
నీకు అథారిటీ ఇచ్చారా? మీ బ్యాంక్ వాళ్ళను మీకు రిటర్న్ లో ఇచ్చారా కస్టమర్ కి డిఫాల్ట్ రన్ చెప్పేసి? అట్లా ఎవరు ఇవ్వట్లేదు. మరి ఇవ్వనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు కస్టమర్ తోటి? అంత ఇష్టమా? మాట్లాడినావు నా దగ్గర. యాటిట్యూడ్ ఏమో, యాటిట్యూడ్ మాత్రం కాల్ పెట్టాయి కదా. ద కస్టమర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్, ఐఎమ్ ఎండింగ్ కాల్ అని పెట్టాలి కదా నువ్వు. ఏమన్నావు? అవన్నీ నువ్వు చెప్పకూడదు, నేనే చెప్పాలి. యూ డోంట్ నో ఎనీ ప్రాపర్ గైడ్లైన్స్ ఆఫ్ ద ఆర్బీఐ, సో ఐఎమ్ టీచింగ్ యూ. ఓకే, మేక్ నోట్స్ రైట్ నౌ, రైట్ అవే. టేక్ నోట్స్ ఫ్రమ్ me because you don't know any RBI guidelines. You are simply coming to office, you don't know anything about the recovery process. Hello, you know nothing. I don't want your education and all. You need proper education actually. You need primary school education, basic manners you don't have. Let's clear your EMI and speak this. Okay, so what to do now? Tell me. Sorry అడగండి. No, I can't apologize. Why I should apologize? Why you got so much attitude? No, why I should apologize? Because you committed a mistake. No. సో విన్నారు కదండి. సో ఏజెంట్ కాల్ కట్టేసి వెళ్ళిపోయాడు. సో మీరు కూడా ప్రాపర్గా మీ యొక్క లీగల్ రైట్స్ మీరు తెలుసుకోండి. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన మీకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు హ్యూమిలేట్ చేయడానికి లేదు. ఆన్ కాల్లో కస్టమర్కి డిఫాల్ట్ అనే రైట్ వీళ్ళకి అసలే లేదు. పేమెంట్ రిగార్డింగ్ మరి మాట్లాడాలి, పేమెంట్ అప్డేట్ తీసుకోవాలి, అంతవరకే. ఫర్దర్గా డ్యూ ప్రాసెస్ ఏముందో అది బ్యాంకు చూసుకుంటుంది. అంతేగాని ఈ యొక్క ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పర్సనల్ టార్గెట్ కోసం కస్టమర్ని టార్గెట్ చేసి హ్యూమిలేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి కొంతమంది రికవర్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వాటికి మీరు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.